పుండరీకుడు కాశీయాత్ర రద్దు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. భార్య మాట వినకుండా తల్లిదండ్రుల సేవలో మునిగిపోయాడు. వారిని జాగ్రత్తగా చూసుకోవడం ఇలాంటి బాధ్యతలను స్వీకరించాడు. అలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు పుండరీకుడు ఒక వృద్ధాప్యానికి చేరుకున్నాక ఒకరోజు తల్లిదండ్రుల సేవలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన భక్తిని మెచ్చి పుండరీకుడికి ఏదైనా వరం ఇద్దామని నేల మీదకి వచ్చాడు. అప్పుడు ఆయన తలుపు తట్టి, పుండరీక, నేను నీకోసం ఒకరు వచ్చారు, ఒకసారి బయటకు వస్తావా అంటే, తల్లిదండ్రుల సేవలో మునిగిపోయిన ఆయన, నేను రాను, నువ్వెవరైనా అక్కడే నిల్చో, నేను నా తల్లిదండ్రుల సేవ చేసుకొని నేను తిరిగి వస్తాను, వారు నిద్రపోతూ ఉన్నారు, ఇప్పుడు నేను వారికి అంటే అప్పుడు పాదాలు నొక్కుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు నేను వారిని పాదాలను నొక్కడం ఆపేసి నిద్ర నుంచి లేస్తాడు, నేను వారి నిద్రని భంగం కలిగించలేను అని చెప్పి, నీవెవరైనా అక్కడ నిల్చొని వెనకకి తిరిగి చూడకుండా, అసలు ఎవరు వచ్చారో కూడా వెనక్కి చూడకుండా అక్కడ ఉన్న ఇటుక రాయిని తీసి వెనక్కి విసిరేస్తాడు. ఆ పుండరీకుడి భక్తిని మెచ్చిన శ్రీకృష్ణుడు అదే రాయి మీద అలాగే నిల్చొని 2 చేతులను నడుముకు పెట్టుకొని ఎప్పుడు వస్తాడు అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అలా జరుగుతూ ఉన్న కొంచెం సమయం అయ్యాక అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాఢ నిద్రలోకి వెళ్ళాక పుండరీకుడు అప్పుడు బయటకు వచ్చి చూస్తే అది సాక్షాత్తు శ్రీకృష్ణుడు. అతను ఎలా వచ్చాడు? వార్కాళి రూపం, అంటే మహారాష్ట్రీయులు ఎలా అయితే మామూలు వస్త్రాలు ధరించి ఎలా ఉంటారో అలా వచ్చి అక్కడే నిల్చొని ఉండిపోయాడు. అప్పుడు నీ భక్తిని మెచ్చి ఏం వరం ఇవ్వాలో అనుకున్నాను, కానీ నీ మాతృపితృభక్తి చూసి చాలా మైమర్చిపోయాను, నీకేం కావాలి కోరుకో పుండరీకుడా అని అంటే, నీవు ఇలాగే ఇదే రూపంలో ఇక్కడే ఉండిపో, అందరికీ సులభంగా దర్శనమయ్యేలా ఇలాగే ఉండు స్వామి అని కోరుకున్నాడు. ఇక భక్తుడు కోరుకునే దేవుడు వద్దనలేడు కదా, ఆయన అక్కడే అలాగే విగ్రహ రూపంలో స్థిరపడిపోయాడు. అదే మనం ఇప్పుడు చూసిన పాండురంగుడు. పుండరీకుడి కోసం వచ్చి అలా స్వయంభుగా మారిపోయినందుకు ఆయనని పుండలీకుడుగా పాండురంగుడిగా పిలుచుకోవడం జరిగింది. మరి విఠల అని కూడా అంటారు. ఎందుకు అంటే విఠల అంటే మరాఠీలో రాయి పైన నిలిచిన దేవుడు వేచి చూస్తున్నాడు కాబట్టి అతనిని విఠలేశ్వరుడు, విఠల అని పిలుచుకోవడం జరుగుతుంది.